కలిసాడు అనుకున్నాను. అంటే మా బాస్ పులిరాజా కాదన్నమాట, పిల్లిరాజయ్య. అయినా ఏదో ఒకటి చేసి మా బాస్ కాపురం ఎలాగైనా నిలబడ్డాను. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? వీళ్ళంతా ఏమయ్యారా? ఎవరు రాలేదు సార్. మీరు ఇంటి దగ్గరే ఏం చేయలేకపోతున్నారని ఇక్కడ అంతా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు సార్. అవునరా లింగం, నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను. మీ ప్రాబ్లం నాకు తెలుసు సార్. అయితే ఏదైనా మంచి సలహా చెప్పొచ్చు కదరా? నాకు తెలిసి ఒక మహా గొప్ప వ్యక్తి ఉన్నాడు సార్. అంత గొప్ప వ్యక్తి? అవును సార్. ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏ మంచమైనా ఎరగొట్టగలడు, ఒక్క దెబ్బకే అబ్బా అనిపించగలడు. అటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను. అవునా? అవును సార్. రే, అటువంటి వ్యక్తి నేను కలవాలనుకున్నాను. అలాగే సార్, నేను తీసుకెళ్తాను సార్. అదే. ఇది నీకు, లక్ష్మికి, శైలజకి పట్టుకెళ్ళి ఎవరి దానికి ఇచ్చే. సరే అక్క. నువ్వటే పోన్నవా? ఏ ఊర్రా? ఈ ఊరే. ఈ ఊరా? వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలా? మీ వయసు ఎంత అండి? 25. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఎరగ తీసేస్తున్నాడు. సరిగానే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాయి పని? 3 ఏళ్ళు అయింది. ఏంటి 3 ఏళ్ళ నుంచా? 3 ఏళ్ళ నుంచి ఎరగ తీసేస్తున్నావా? ఎరగది ఎరగది. ఏం చేస్తున్నారు అక్కడ నువ్వు? ఉండండి సార్, ఏదో కింద మీద పడుతున్నా సార్. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. ఒక్క 5 నిమిషాలు ఇస్తే అలా అలా వెళ్ళి వచ్చేస్తాను సార్. నీకేమైనా బుద్ధి ఉందా సార్? ఇంతమందిని చూసి నాకు టెన్షన్ వచ్చేస్తుంటే నీకు ఏమీ అనిపించట్లేదా? ఒరే, నీకు దండం పెడతాను రా. సచిన్ బాబు ఇంకా చంపకరా. సార్ సార్ ఏంటో ఎలా ఉన్నావు? ఏం బాగులే బాబు. ఈ మధ్య మా దగ్గర అరువు కేసులు ఎక్కువైపోయినాయి. ఒకడు పోలీస్ అంటాడు, ఒకడు రౌడీ అంటాడు. ఏ డబ్బులు లేవు. ఆ ఊరికత్త నువ్వు అలా మాట్లాడతా గానీ ఊళ్ళో పెద్దోళ్ళ డబ్బులని నీ బీరువాలో ఉన్నాయి కదా. ఆ డబ్బులు ఉంటే వ్యాపారం మానేసి ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని. నువ్వు అలాగే అంటావు. సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? ఆయనెవరు? కొత్తలుడా? ఈయన మా బాసు. మ్యాటర్ వీక్లే, అందుకే తీసుకొచ్చాను. కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు, మరేంటి సంగతి? ఒక ఊపు ఊపుతారా? అదేం లేదు గాని భూకంపం బావ గురించి వచ్చావత్త. భూకంపం బావా? వాడా? వాడెప్పుడో అర్ధరాత్రి తాగేసి వస్తాడు. వాడు సంగతి నన్ను అడక్కు బాబు. అదేంటి అలా వణుకుపోతున్నాడు? పేరు చెప్తాని నేను చెప్తానా? ఓహో, సరే గాని సాయంత్రం వస్తాలే. అలాగే. నువ్వు ఈ కంపెనీకి కొత్త కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చాలా మర్యాదస్తులు. నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏమైందే? అమ్మో, భూకంప బావా! ఎవరంటీ? భూకంపం బావే. ఆయనెవరు? అదే చెప్పాగా భూకంపం అని. ఎవరు? ఆయన ఎస్ఐయా? మనం పోలీసులకు భయపడతావా? మరెవరు? ఆయన కదా చెప్తే నువ్వే జడుచుకుంటావు. అమ్మో, ఏంటే స్టోరీలు చెప్తున్నారు? కొత్త ఫిగరా? ఈ ఫీల్డ్ కి మనం బాగా పాత. టెస్టింగ్ చేసిన చెప్తలే రావేను. రా, ఈ రోజు నువ్వునైనా చూసుకున్నావు. రావే. దీని పని అయిపోయింది. మంతా పెట్టుకుని అంతే మంచాలు ఇరిగిపోతాయి. మరి జాగ్రత్తగా ఉన్నాడు. ఏమనుకుంటున్నారా? సోమరు సింహారం అయితే ఏంటి? ఏంటి అడుగుల గాడిదలు లేపి తండించుకోవడం అంటే ఇదే మరి. రా బావా లోపలికి. నెక్స్ట్ టైం. సార్, మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాను కదా, ఆయనే సార్. ఈయన. వాళ్ళకి నమస్కారం చేయండి సార్. సార్, మీరే నాకు హెల్ప్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఏంటి సంగతి? సార్, మీరే మీలా ఉండాలని వీడు వస్తామని చెప్తుంటాడు సార్. వీడు? నేను వీడే చెప్పావా? అవును సార్. సార్, నాకు ఈ మధ్యన కొత్తగా పెళ్ళయిందండి. మొదటి 3 రాత్రులు వర్కౌట్ అవ్వలేదండి. అందుకే మీరు ఏదైనా సలహా ఇస్తే ఫాలో అయిపోతాను సార్.
డోల్ వచ్చి మధ్యలో మొరపెట్టుకున్నట్టుంది. ఇప్పుడు చూడు తమ్ముడు, నేను పెద్ద కాంట్రాక్టర్ని, బోల్డ్ డబ్బులు సంపాదిస్తుంటాను. అసలు ఏం జరిగిందంటే చాలా అందంగా ఉంటే నాకు భార్య ఉండేది. మనం ఎక్కడ తిరుగుతుండే వాళ్ళం, అది వసారాలో తిరిగేది. దాని తిరుగుడు చూసిన మంచి అందమైన కుర్రాడు టైం చూసుకొని హాయ్ చెప్పాడు. దాని సిగతరగా ఇది నవ్వేసింది. ఆడు చెయ్యి ఊపడం, ఇది నవ్వడం, ఆడు చెయ్యి ఊపడం, ఇది నవ్వడం. చివరకు గుంటలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అట్టు కోసం ఎదురు చూస్తున్న పెనవలా ఉంది కదా, రివర్స్ లో కిస్ ఇచ్చేసింది. రెండో రోజు ఆడు చొక్కా లేని సల్మాన్ ఖాన్ లా వచ్చేటప్పటికి దీనికి దిమ్మ తిరిగిపోయింది. ఎంతైనా మంది ఈకుబాడి కదా. లేచిపోదామా? తర్వాత ఏముంది, జయం పాటేసుకున్నారు, జెండా లేపేశారు. మన ఈక్నెస్ ని లోపల ఎలా మేనేజ్ చేస్తానంటే, నీ పేరేంటి? అందుకేనా అంత గుమ్మున వాసన వచ్చేస్తుంది? నా పేరేంటో తెలుసా నీకు? తెలీదా? నా పేరే తెలీదా? మన పేరు భూపతి. నీలాంటి వాళ్ళందరూ ముద్దుగా భూకంపం బావా అని పిలుస్తుంటారు. మరి భూమి కంపిస్తుందా? అదిరిపోతుంది అంతే. మన దేవురు పెద్దాపురమా? పెద్దాపురంలో మనకు చాలా మంది తెలుసు. మాంసాలు ఎరగదీస్తాం మనం. ఎక్కడుంటాడు భూకంపాలే. మొన్న కాకపోతే కొంచెం గుజరాత్ భూకంపం తర్వాత కొంచెం తేడా వచ్చింది. చాలా చేసేవాడి వరకు. ఇప్పుడేం చేయలేకపోతున్నాను. కొంచెం పైకి వేసుకోవా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది ప్లీజ్. అయినా నేను అలాంటి వాడు కాదమ్మో, మనతో పెట్టుకోవద్దు. ఇదిగా ఇది కొంచెం విషయం ఎవరికి తెలియనికే నేను వస్తాను. ఇదిగో ప్రెస్టేజ్ వచ్చును, ఎవరితో చెప్పద్దు. ఇదే చమురు సింహారెడ్డి దెబ్బంటే. వస్తాను. అలా జరిగిందా? ఎన్నాళ్ళు నేను ఒక్కండే ఎదననుకున్నాను రే. వీడు ఒకడు ఉన్నాడు, కీపిటప్రా బాబు. శోభనం వాళ్ళేదండి ఎదవకి. సార్ దగ్గర ప్లీజ్. సార్ ఏంట్రా? ఆడు పెద్ద భూకంపం బావ, భూములు బద్దలు కొట్టేస్తాడా ఏంట్రా అన్న? ఆడొక పెళ్ళాం వదిలేసిన పనికిమ్మాలని ఎద్దవ్వా, ఆడు సలహాలు ఇస్తే నేను పాటించాలా? యాదవన్నారు యాదవ్ యాదవ్. వస్తే నాయనమ్మా, పైనుంచి అన్ని చూస్తున్నావా? నా బతికేంటి ఎలా అయిపోయింది? నువ్వేమో పెద్ద సెక్స్ బాంబువి, బావలు సయ్యా అంటే ఒక ఊపి వేపేసి పైకి పోయావు. పెళ్ళైన తర్వాత సుఖం లేకుండా అయిపోయిందండి నా బతుక్కి. పద్మని నేను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈరోజు తను చాలా నరకం అనిపిస్తుంది. నేను ఎలా ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది. లేకపోతే రోడ్డు పక్కన మూలికలు కొండవేంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోవడం ఏంటి, ఉల్లిపాయలు తినడం ఏంటి, ఆఫీస్ బాయ్ సలహాలు పాటించడం ఏంటి, బ్రోతల హౌస్ల చుట్టూ తిరగడం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే ఇదంతా రీటా చేసిందేమో అనిపిస్తుంది. కానీ
రీటా అల్లరికెళ్ళి అలా చేయదు. అయినా లోపం నాలో ఉంచుకుని ఇదంతా రీటా చేసిందని అనుమానించడం తప్పేమో. కానీ సమస్య తీరాలంటే ఒకసారి రీటాని కలిసి మాట్లాడాలి. ఏం చెప్తుందో చూద్దాం, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. రీటా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పటికైనా నిజం చెప్పు. సారీ బుజ్జి, ఇదంతా నేనే చేశాను. ఏ నీ మీద ప్రేమ, అందుకే పద్మకి టాబ్లెట్స్ ఇచ్చి నీకు ఫస్ట్ నైట్ అవ్వకుండా చేశాను. ఎందుకు ఇలా చేసావు? నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు, కానీ నాతో పాటు పద్మ కూడా మోసపోయింది. పాపం పద్మ ఒట్టి అమ్మాయికి రాలు. సారీ బుజ్జి, ఇంకెప్పుడు నీ దారి కడ్డురాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ చెప్పడం ఈజీ రీటా, నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు? నలుగురు ముందు నన్ను యదవం చేసావు, నా పరువు తీసావు. అయినా నేను బాధపడడం లేదు రీటా, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ప్రేమికురాలుగా కాదు, ఒక మంచి ఫ్రెండ్గా. మళ్ళీ నా లైఫ్ అడ్రాకు. ఉంటాను, బాయ్. పద్మా, వద్దు, ఎక్కడున్నావు? వద్దు వద్దు. నిజం తెలిసిందని ఆనందంగా ఇంటికి వస్తే ఇదేంటి చాపెక్కింది? ఇదేం కర్మే నాయనమ్మ. అబ్బా, అసలు విషయం తెలిసిపోయిందనేసరికి ఈ రోజు విజృంభిద్దామని వచ్చాను. ఈ మధ్యలో ఈ 3 రోజులు కూడా ఏంటే షిట్. అబ్బా, చచ్చిపోతున్నాను కదే. మా నాన్న అన్ని టెస్టులు చేయించారు, కానీ ఈ టెస్ట్ మాత్రం చేయించలేదు. అందుకే నేను అనుభవిస్తున్నాను. జాతకాని మొగుడు మంచి నిండా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అబ్బా, ఏంటి అన్ని విషయాలు సాల్వ్ అయినాయండి, మధ్యలో ఈ ప్రాబ్లం ఒకటి మళ్ళీ. అబ్బా, అందే వరకు ఆవేశం, అందిన తర్వాత ఆయాసం. నీకు అలవాటే కదా. బాస్కి పని అవ్వలేదనుకుంటా. బాస్కి ఈ రోజు పని కాలేదనుకుంటా. బాస్కి ఈ రోజు పని కాలేదనుకుంటా. బాస్కి పని అవ్వలేదనుకుంటా. మనోడు షకీలా గోల, మన బాస్ శోభనం గోల, రెండు ఒకటే. బాగా చెప్పావు. విషయం లేక మన బాస్ ఎంత బాధపడుతున్నాడు. నిజమే, మన బాస్కి ఇవాళ కూడా జరగనట్టుంది. ఇంతలా ఈ జన్మంతో అయిందంటావా? అవలేదనుకుంటా. అవలేదా? హలో అంతేనంటావా? హలో, చెప్పానా? మీ సైకిల్కి మాటలకి అర్థాలేంటో మాకు బాగా తెలుసు. ఏంటి ఇన్నాళ్ళు నన్ను పేలని సేమ్ టపాస్ అనుకున్నారు కదా? పేలిందమ్మా. యాహూ! యాహూ! ఎంతసేపు అండి? ఇస్తున్నాను కదే. ఇన్నాళ్ళు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. ఇక ప్రతి రాత్రి మనకు శివరాత్రి.